హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో అటు ఆంధ్ర తెలంగాణ రెండు చూసుకుంటే చెల్లెలుగా ఉన్న వాళ్ళు అన్నలకి కుటుంబానికి కొద్దిగా గట్టి పోటీ ఇస్తూ ఉన్నారు. కొంతమంది హద్దులు దాటి మాట్లాడుతూ బంధాలకు బంధుత్వాలకి విలువనిస్తున్నారా లేదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రేకెత్తుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే మొన్న షర్మిల గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఇటువంటి అన్న ఎవరికి ఉండకూడదు, ఆయన అన్న కాదు అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత విజయమ్మ గారు ఒక లెటర్ రాశారంటూ బయటకు వచ్చింది. అసలు ఏంటి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూటమికి ఆపద వచ్చినప్పుడు ప్రతిసారి ఈవిడ ఎందుకు ముందుకు వస్తున్నారు, అన్నపైన ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడారని నాకున్న డౌటు. సో గురుగారు ఏ విషయం దాని గురించి ఏం మాట్లాడతారో ఒకసారి చూడాలి. ఇక్కడ పేర్లు ప్రస్తావించడం నా వరకే, ఈ స్టోరీలో వాస్తవాన్ని మాత్రమే మీరు గ్రహించండి. సార్ గురుగారు చెప్పండి, ఆంధ్ర రాజకీయాలలో చెల్లెళ్ళ పోరు అనేది రాజకీయాలలో చెల్లెళ్ళ పోరు, అన్నదమ్ముల పోరు అనేది సహజం రాజకీయాల్లో. కానీ రాజకీయం వరకు ఉంచితేనే అది బాగుంటుంది. దాన్ని కుటుంబంలోకి తీసుకొచ్చి ఆస్తుల విషయాన్ని తీసుకురావడం అన్నది కుటుంబంలోని తల్లిదండ్రులతో సహా అన్నదమ్ములతో సహా అందరినీ బజారికి ఏడ్చటం అన్నది మంచి పద్ధతి కాదు, అనైతికం అది. అది చాలా చాలా తప్పు. అవును. షర్మిల గారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానంతో షర్మిల అక్క అని చెప్పి పిలిచారు చాలా మంది. షర్మిల అక్క అన్నారు. ఆవిడ షర్మిల గారు ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తోందో ఎవరికి అంతుపట్టని విషయం ఇది. అవును, ఎందుకు ఎవరికి అంతుపట్టడంలా. ఒకరోజేమో ఆస్తి గొడవలు అంటోంది, మళ్ళీ తనే స్టేట్మెంట్ ఇచ్చింది షర్మిల గారే, అవును ఆస్తుల కోసం కాదు ఇది అని. ఆస్తి కోసం కానప్పుడు అన్నయ్యతోటి గొడవ ఎందుకు, వదినతోటి గొడవ ఎందుకు, నీకేం తక్కువ చేశారు? షర్మిల గారి గురించి మనకంటే కూడా సతీష్ కుమార్ రెడ్డి గారు, అవును, మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చాలా చాలా బాగా చక్కగా వివరణాత్మకంగా చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కడ దగ్గర ఆ జిల్లా వాళ్ళు, ఆ వైఎస్ఆర్కి జగన్ గారికి దగ్గరగా ఉన్నవాళ్ళు కనుక వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కనుక సతీష్ కుమార్ రెడ్డి గారికి, ఆయన వేంపల్లి సతీష్, సింగిరెడ్డి సతీష్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. మన మీడియా మిత్రులు కూడా, యూట్యూబ్ మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా చేశారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఉంటాయి గురుగారు. రాజకీయాల్లో ఉన్న కుటుంబాల్లోనే కాదు, ప్రతి కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయి. గొడవలు అన్న తర్వాత కంపల్సరీ ప్రతి కుటుంబంలో వస్తుంది. ఎక్కడ 1200 గజాల స్థలంలో ఇళ్ళు, 1600 గజాల స్థలంలో ఇళ్ళు, 1000 గజాల స్థలంలో ఇళ్ళు దగ్గర నుంచి 25 గజాల స్థలంలో కూడా వచ్చారు. ఎందుకంటే అన్నదమ్ములు విడిపోయి సపరేషన్ చేసుకుంటూ 100 గజాల స్థలం ఉండే 4 అన్నదమ్ములు ఉంటే ఒకడికి 10 గజాలే వస్తుంది కదా, ఆ స్థాయికి కూడా వచ్చేసారు. కనుక షర్మిల గారి గురించి ఎక్కువ మనం మాట్లాడి ఆవిడికి మైలేజ్ ఇవ్వడం అనేది అనవసరం. ఆవిడకి ఇచ్చిన మైలేజ్ రాదు. మైలేజ్ అనేది ఆవిడంతటా ఆవిడే పోగొట్టుకుంది. ఎందుకంటే ఆవిడ భాష కూడా ఈ మధ్య చాలా అభ్యంతరకరమైనటువంటి భాష వాడుతోంది. అవును. ఆవిడ అన్నయ్య వదిలిని విమర్శించడమే కాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కుక్కలు అని అంటోంది. కుక్కలు అంటోంది. సరే అమ్మో, కుక్క అంటే చాలా విశ్వాసపాత్ర. కరెక్ట్. అది ప్రజల కోసం విశ్వాసపాత్రులు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి విశ్వాసపాత్రులు, తెలుగు ప్రజలకి విశ్వాసపాత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అందులో డౌటే లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ తండ్రి గారిని, వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ తాతగారిని గౌరవించి విశ్వాసంతో ఉండే వాళ్ళందరినీ
కుక్కలకు పోలిస్తుందంటే వాళ్ళ తండ్రిని తాతని కూడా అవమానించినట్టే కదా. అవమానించింది. కానీ నేనేమంటున్నా అంటే కుక్కలు చాలా విశ్వాసపాత్రం. అని ఆవిడ ఉద్దేశంలో అవమానం, కానీ నిజంగా కంపేర్ చేసుకుంటే విశ్వాసపాత్రం. తెలుగు ప్రజలకి విశ్వాసపాత్రులు కుక్కలండి. మరి నేను అనకూడదు, మన ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడు, కంటెంట్ రైటరు, ఉత్తరాంధ్ర శ్రీనివాస్ అంటారు అతన్ని. అతను చాలా బాగా రాస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అతను కూడా కొన్ని చేశాడు. మరి మీ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దానికి సారథ్యం వహిస్తున్నటువంటి ఆవిడ సోనియా గాంధీ గారు. ఆవిడ విదేశీయురాలు, భారత పౌరసత్వం తీసుకున్నది, అది వేరే విషయము. కానీ మరి ఇటలీ గుంపు అన్నాం అనుకో, ఎలా ఉంటుంది? ఒక మహిళని అవమానపరిచినట్లు కాదా మనకి? అంతే కదా. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం అనవలేండి అంతగా, మనం దిగదారం, అంత అట్లా దిగదారం అనొచ్చు కదా. అట్లాగే పచ్చ గుంపు అనొచ్చు, అది కూడా అనం మనం అనకూడదు. అది పసుపు రంగు అంటే చాలా కొంతమంది జాతి మీడియా అంటున్నా కూడా దాన్ని మనం ఎత్తుకుని మాట్లాడతాం, తప్పు. అది మాట్లాడకూడదు. కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి అసలు మాట్లాడకూడదు. సరే, ఆవిడ ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది, షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసింది, పోటీ చేస్తానని ఎన్నికల దగ్గర సిద్ధమైపోయి ఎన్నికలు వచ్చేసరికి దుకాణం మూసేసుకుని పార్టీ రద్దు చేసేసుకుని వెళ్ళిపోయింది. ఎందుకు అలా చేశారంటారు? అది అంతు చిక్కని విషయాలు ఇవన్నీ కూడా. కొండా రాఘవరెడ్డి గారు బాగా తెలుసు ఆ విషయాలు. ఆయన మాట్లాడుతున్నారు, అద్భుతంగా చెప్తున్నారు ఆయన. కొండా రాఘవరెడ్డి గారు ఆయన చాలా చక్కగా వివరిస్తున్నారు. ఆయన కూడా ఫస్ట్ నుంచి ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారు. ఆవిడతో పాటు చాలా మంది ఆస్తులు పోగొట్టుకున్నారు తెలంగాణలో ఆవిడ పార్టీలో తిరిగి పార్టీ కోసం అని చెప్పి ఖర్చు పెట్టుకున్నారు. కొంతమంది పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానంతో వాళ్ళ కూతురుగా విలువనిచ్చారు. కానీ ఎక్కడ నిలబెట్టుకుంది? సో ఆవిడ ఈ రకంగా సొంత కుటుంబాన్ని బయటికి లాగటము, అవమానపరచడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అవును, చాలా బాధపడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆస్తి పంచినప్పుడు చక్కగానే ఆయన సమతుల్యంగానే పంచిపెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన. అవును, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ షర్మిల గారు ఆస్తుల్ని అటాచ్ చేయలేదే? మరి చేయలేదు కదా. మరి జగన్ గారు ఆస్తి అని చెప్పే కదా చేసింది. జగన్ గారు ఆస్తి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గుర్తించింది కదా. షర్మిల కదా కాదని చెప్పి చెప్పింది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా. సిబిఐ కూడా కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి మీదే కదా. ఆయన ఆస్తులు అక్రమ ఆస్తులు అన్నట్టుగానే అభియోగం చేసి పెట్టారు. కనుక ఇప్పుడు ఆయన అక్రమాస్తులు అని చెప్పి ఊరికి ఓదరగొట్టి 1,00,000 కోట్లు అని చెప్పి అన్నారు. 1,00,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అన్నారు, 40 నుంచి 30,000 కోట్లు అన్నారు. ఆయన ఎవరో సిబిఐ మాజీ డైరెక్టర్ గారు వచ్చి అయ్యి లేదు, ఇది లేదు, ఓన్లీ లేదు, 13,000 కోట్లే, 1,300 కోట్లే అన్నారు. ఇప్పుడు అది కూడా లేదని చెప్పి కేసు కొట్టేసే స్థితికి వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడుగా ఉన్నప్పటి నుంచి ఆయన వ్యాపారాలు చేసుకున్నారు. బెంగళూరులో చేసుకున్నాడు, హైదరాబాద్లో చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఆయన వ్యాపారాలు ఆయన చేసుకున్నాడు. ఆయన అక్రమంగా సంపాదించాల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర పార్టీలు పెట్టి లంచాలు తీసుకున్నాడని చెప్పి ఎవరి దగ్గర ఏ రాజకీయ నాయకుడు లేదా ఏ పారిశ్రామికవేత్త చెప్పాలని నేను జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇన్ని కోట్లు ఇచ్చాను. ఈ మధ్య విజయవాడలో ఒక నాయకుడు 5 కోట్లు ఇచ్చానని ఎంపీ పైన అభియోగాలు చేశారు. అటువంటివి ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మేము చందాలు ఇచ్చాము, అటువంటిది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి పిచ్చి అమాయకుడు. సీట్ ఇచ్చా నీకు డబ్బులు ఇస్తానేవాడంట. మైల్ వరకు మొన్న కొత్త సీట్ ఇస్తే సార్ నేను ఎట్ట గెలుస్తా అంటే, ఒరే నువ్వు నా పేరు పెట్టుకుని నిలబడి నేను డబ్బులు పంపిస్తా పోనీకన్నా ఎంతో పెట్టుకుని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను మేనేజ్ చేయడం రాదు ఆయనకి. వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఇందాకనా ఇక్కడ ఏంటంటే అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి లేదు. అవును, అవినీతి ఆయన దగ్గర లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 151 మంది శాసనసభ్యులు గెలిచారు. అంతకంటే ఎక్కువ పథకాలు పెడదామని చెప్పి దాదాపు 200 పథకాలు ప్రవేశపెట్టారు ఆయన. అమ్మఒడి కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇటువంటివి, రైతు భరోసా, అటువంటివన్నీ కలిపి చాలా చేశారు. ఆయన రాష్ట్రాభివృద్ధి, పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పరిపాలించాడు కనుక పార్టీ మీద కొంచెం దృష్టి పెట్టలేకపోవడంతో కార్యకర్తల అసంతృప్తికి లోనైన మాట వాస్తవం. ఇప్పుడు ఆయన కార్యకర్తల గురించి కూడా రోజు ఆఫీసులో వచ్చినప్పుడల్లా రోజు చాలామంది కార్యకర్తలని, నాయకుల్ని కలవడం మొదలెట్టారు. పార్టీని ఒక గాడిలో పెట్టుకుంటూ వస్తున్నారు ఆయన. 2029 ఎన్నికలకి సమాయత్తం అవుతున్నారు ఆయన. మనం ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేసినట్లు గుర్తు నాకు. జమిలీ ఎన్నికలు వస్తాయని, జమిలీ ఎన్నికలు రావని చెప్పిన 2027లో డీలిమిటేషన్ శాసనసభ ఇవి పునర్విభజన జరుగుతూ ఉంటే ఎప్పుడు జరుగుతుంది? ఛాన్స్ లేదు. 2029లోని ఎన్నికలు జరుగుతాయి. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా రారా అన్నది విలేజెస్లోకి వెళితే తెలిసిపోతుంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల అధికారంలో ఉండి, 5 సంవత్సరాల అధికారంలో ఉండి 3,33,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆయన. అవును, దాన్ని 10 లక్షల కోట్లు చేశాడు, 12 లక్షల కోట్లు చేశాడు, అప్పు చేశాడు అని చెప్పి ఓదరగొట్టేసి అప్పవాది వేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 22 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి రికార్డును దాటేసి బ్రేక్ చేసేసి అప్పులు ప్రతి మంగళవారం అప్పే. అవును, మళ్ళీ ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కుతాడని చెప్పి అన్నారు. వీళ్ళు ప్రతి శుక్రవారం అప్పులు, ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ ఆ 3,33,000 కోట్లు దాటిపోయింది 22 నెలలకే. సో షర్మిల గారు సార్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు షర్మిల గారు వీటిపైన ఎప్పుడు మాట్లాడరేంటి? ఆమె మాట్లాడదు. ఇప్పుడు అప్పులపైన మాట్లాడదు. మొన్న డ్రగ్స్ విషయంలో ఒక వ్యక్తి దొరికిపోయాడు, ఎంపీ, ఏలూరు ఎంపీ, ఆ విషయం మాట్లాడదు. ఇంకా మొన్న తిరుపతి దేవస్థానంలో కొన్ని అవాంఛనీయత, ఇల్లీగల్గా కొన్ని రిలేషన్స్ ఉన్నాయని బయటకు వచ్చినాయి. వీటన్నిటి గురించి ఆవిడ మాట్లాడకుండా ఎప్పుడు ఒక పార్టీకి ప్రాబ్లం వస్తే ఇప్పుడు వస్తుంది అంటున్నారు అందరూ. డైవర్షన్ పాలిటిక్స్. ఓకే, ఇప్పుడు నిజం చెప్పాలనంటే షర్మిల గారి కంటే కూడా సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు. అవును, ఉద్దండ పండితులు ఉన్నారు. అవును, కేంద్ర మంత్రిగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంబీబీఎస్ డాక్టరు, ఎండి డాక్టర్ అయినటువంటి డాక్టర్ చింతామోహన్ ఉన్నాడు, దళితుడు. చాలా చక్కగా మాట్లాడతాడు ఆయన సబ్జెక్ట్ మీద. ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశాడు. అటువంటి వాళ్ళందరినీ కూడా కాదని షర్మిల గారికి అసలు అది రావడమే చాలా ఒక కేవలం వేరే రూట్ లో వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు జనము. అది ఎవరో చెప్పడం వల్ల ఒక వెనకాల ఒక అదృశ్య హస్తం ఉండి, ఆ హస్తం ఎప్పుడు ఉంటుంది, ఆ హస్తం ఉండి, ఆ హస్తం ద్వారానే ఈవిడికి ఆ కాంగ్రెస్ హస్తం వచ్చింది అంటున్నారు. హస్తం వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్లో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా బెనిఫిట్ జరగడం లేదు ఆవిడ ఉండడం వల్ల, కాంగ్రెస్లో ఉండడం వల్ల. కానీ ఆవిడ చేస్తున్నది మాత్రము 100% ఆవిడ అంతటా ఆవిడ ఉన్నటువంటి పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ఏమీ రావడంలా. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మైలేజ్ వస్తుంది ఈవిడిలా ఇట్లా మాట్లాడడం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మైలేజ్ వస్తుంది. అలాగే ఇంకో విచిత్రం, ఆవిడ ఆస్తుల గురించి అది గురించి అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంత నిజాయితీ పరులు, ఆ కుటుంబం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ఎంత అభిమానం. రాష్ట్ర ప్రజలు అన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా అభిమానం.
అందులో పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలంటే మరీ అభిమానం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళేమన్నా అమ్మా నీకు డబ్బే కావాలంటే మేము అందరం చందాలు పోగు చేసుకున్నా నీకు తీసుకొచ్చేస్తాం అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించద్దబ్బా అని చెప్పేసరికి అమ్మో రెండో రోజు నాడే వచ్చేసి అమ్మో ఆస్తుల గురించి కాదు నేను మాట్లాడిందని చెప్పి మళ్ళీ మాట మార్చేసి అది సెల్ఫ్ గోల్, అది అట్లా వేసుకుంది ఆవిడ తనంతట తనగా. సరే విజయమ్మ గారు లేఖ రాశారన్నారు, ఆ లేఖ ఆవిడ రాసిందో లేదో కూడా మనకి తెలియదు. విజయమ్మ గారు నిజంగా చెప్పాలంటే మీడియా ముందుకు వచ్చి చెప్తారు, లేఖ ఎందుకు రాస్తారు. తర్వాత ఎప్పుడో చేసిన వీడియో కూడా అదేదో వీడియో విజయమ్మ గారిది ఏదో సర్క్యులేట్ చేశారు మార్కెట్లో. సో ఆ తల్లి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి కనపడితే ఎదురుగా కనపడితే ముద్దు పెట్టకుండా అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కనపడడం ఆలస్యం ముద్దు పెడుతుంది ఆవిడ. పుత్రవాత్సల్యం ఎక్కువ ఆవిడికి, అంటే పుత్రుడి మీద లేదని కాదు, పుత్రవాత్సల్యం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆవిడకి ఏమి విశాఖపట్నం లోక్సభ సీట్ ఇవ్వలేదు ఆవిడికి. ఆవిడ విశాఖపట్నం లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది కదా. ఆవిడకి ఏమన్నా తక్కువ చేశాడా తల్లికి? చేయలేదు కదా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు అభాండాలు వేయడం అనేది చాలా దురదృష్టకరం. బట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మంచి స్టెప్ ధీటుగా సమాధానం చెప్తూ ఉన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ చూపించారు వాళ్ళు కార్యకర్తలు కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తల మీద ప్రేమ చూపిస్తూ ఆయన అసలు షర్మిల గారి గురించి ఒక మాట అనడంలా ఎంత ప్రేమో, ఆయన లోపల ఎంత మదన పడుతున్నాడో మనకు తెలియదు. చెల్లి నన్ను ఎందుకు ఎట్లా దుర్భాషలాడుతోంది అనేటువంటిది ఆయన నిజంగా, ఆయన బయటకు వస్తే మళ్ళీ చిరునవ్వు నవ్వుతున్నాడు కార్యకర్తలతో కానీ నాయకుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ. ఆయన రాజశేఖర రెడ్డి గారి చిరునవ్వు, రాజశేఖర రెడ్డి గారి నవ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది మళ్ళీ. ఆ నవ్వు హస్ముఖం. కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర నవ్వు చూడడం మనం ఎప్పుడు ఏడిపే, మనం నవ్వు చూడాల, ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డికి నటన రాదు, ఆయన వాస్తవాల గురించి మాట్లాడుతారు, జీవిస్తారు. మనం ఆర్టిఫిషియల్ గా జగన్మోహన్ రెడ్డికి ఆర్టిఫిషియల్ నవ్వులు అవన్నీ లేవు. ఆర్టిఫిషియల్ గా నవ్వాలని అటువంటివి ఏమీ లేవు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు ఆయన. ఆయన ఎదుర్కొని కష్టం ఉందా పార్టీ పెట్టినప్పటి నుంచి? లేదు. అన్ని పోరాటాలే. 16 నెలలు జైల్లో ఉండడం కావచ్చు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, అన్ని రకాలని ఎదుర్కొని ఆయన అధికారంలోకి వచ్చాడు. కాకపోతే ఏంటంటే కొన్ని శక్తులు, కొన్ని వ్యవస్థలు ఆయనకి, ఆయన వల్ల లబ్ధి పొందిన వ్యవస్థలు కూడా, ఆయన వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఆయన అధికారాన్ని కోల్పోయారు. అక్కడ కూడా 40% పోలింగ్ అయింది ఆయన పార్టీకి. చాలా గ్రేట్ అది. సో ఆయన సీట్లు ఇచ్చింది కూడా, ఆయన ఇచ్చినటువంటి సీట్లు ఎవరెవరికైతే ఇచ్చారో, అటు లోక్సభకు కావచ్చు, ఇటు రాజ్యసభకు కావచ్చు, ఇటు శాసనసభకి, శాసన మండలికి, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు ఇచ్చిందంతా కూడా సామాన్య కుటుంబీకులకి ఇచ్చాడు ఆయన. ఏదో వ్యాపారవేత్తలకి ఇవ్వాల. కొన్ని పార్టీలు అయితే పార్టీలే కార్పొరేట్ పార్టీలు అయిపోయినాయి. అమ్మేసుకున్నారు. పార్టీలే కార్పొరేట్ పార్టీలు అయిపోయినాయి. ఒక పువ్వు పార్టీ ఉంది, ఆ పువ్వు పార్టీకి బ్యాంక్ బ్యాలెన్సే 10,000 కోట్ల పైన ఉంది. అద్వానీ గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు 100 కోట్లు 150 కోట్లు కూడా బ్యాలెన్స్ లేదు ఆ పార్టీకి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఆ పార్టీ ఆఫీస్ ఎంత ఆఫీస్ ఉండేది ఢిల్లీలో సహా, ప్రధాన కార్యాలయం వాళ్ళది. ఇప్పుడు అసలు ఎర్రకోటం తలపించే రీతిలో వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉంటుంది. దాని విలువే 600 కోట్లు 800 కోట్ల పైన ఉంటుంది పార్టీ ఆఫీసు, వాళ్ళు కట్టిన పార్టీ ఆఫీసే. సో ఈ అవన్నీ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, చేయలే. అవినీతి ప్రభుత్వం అని చెప్పి రాలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు.
ఊరికినే దుష్ప్రచారాలు చేయటము, దుష్ట చతుష్టయం చేసిన దుష్ప్రచారాల వల్లే ఆయన అభాస్పాలయ్యాడు తప్పితే ఆయన నిజంగానే నిఖార్సుగా పరిపాలించాడు, నీతి నిజాయితీ నిబద్ధతతో పరిపాలించాడు, సమాజాభివృద్ధి కోసం పరిపాలించాడు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనుకున్నాడు. అంతేగాని ఆయనకి కుళ్ళు కుతంత్ర రాజకీయాలు తెలియదు. అదే ప్రాబ్లం. సో నేర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, ప్రజలు కోరుకుంటున్నారు. అలా కోరుకుంటే గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి కూడా కార్యకర్తలను ఉత్తేజపరిస్తే ఆయన 2029 ఎన్నికల్లో పరిస్థితులు మారే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఓకే ఓకే. సో షర్మిల్ గారి గురించి మనము మాట్లాడుకుంటాం అనేది అవసరం లేదేమో అనిపిస్తుంది. అందరూ మాట్లాడాల్సిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడేశారు. సతీష్ రెడ్డి గారు కానీ, సతీష్ కుమార్ రెడ్డి గారు కానీ, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ, కొడాలి నాన్నగారు కూడా మాట్లాడినట్టున్నారు. అటువంటి వాళ్ళందరూ మాట్లాడేశారు పెద్దవాళ్ళందరూ. మనం కుటుంబంలో తలదూర్చడం కూడా మంచి పద్ధతి కాదు. మనకి అందరి కుటుంబాల్లోనూ ఉంటాయి గొడవలు అనేది. ఎన్టీ రామారావు గారి కుటుంబం చూసాము, ఆయన ఎంత క్షోభపడ్డారో ఎన్టీ రామారావు గారు అనేది కూడా మనం చూసాము. కరుణానిధి గారు ఎంత క్షోభపడ్డారో కూడా చూసాము. ఆయన పెద్ద కుమారుడు స్టాలిన్ కంటే అన్నగారు విడిపోయి వెళ్ళిపోయాడు. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారి బావమరిది పప్పు యాదవ్ అని ఉంటాడు. ఆ పప్పు యాదవ్ బయటికి వెళ్ళిపోయాడు. ములాయం సింగ్ యాదవ్ గారి మేనమామ ఉన్నాడు గోపాల్ యాదవ్ గారు, ఆయన బయటికి వెళ్ళిపోయి ఆయన మీద అభాండాలు వేశాడు. అలా కుటుంబాల్లో అన్ని కుటుంబాల్లోనూ ఉంటాయి. ఇందిరాగాంధీతో వ్యతిరేకించాడు అరుణ్ నెహ్రూ గారు. నెహ్రూ కుటుంబీకుడు ఆయన. అరుణ్ నెహ్రూ గారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వచ్చేసి బీపీ సింగ్ గారు బతుకున్నప్పుడు జనతా పార్టీ పెట్టినప్పుడు వాళ్ళకి సపోర్ట్గా వచ్చేసాడు, ఇందిరాగాంధీకి వ్యతిరేకించేసి. ఆయన కూడా అన్ని కుటుంబాల్లోనూ ఉంటాయి. సో కుటుంబాల్లో మనకు తలదూర్చకూడదు. ఆమె కూడా అన్న అని కాకపోయినా, అన్నగా కాకపోయినా ప్రజా సంక్షేమం కోరుకున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ప్రకటనలు అభాస్పాలు చేయడం మంచిది కాదేమో ఆలోచించాల్సిందిగా షర్మిలక్క అలియాస్ షర్మిలమ్మ అలియాస్ మురిసిపల్లి షర్మిల గారిని కోరుకుంటున్నా. అర్థమైంది కదక్క. నమస్తే. తప్పులు ఏమైనా ఉంటే మాత్రం, మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఏమనుకోవద్దక్క. పద్ధతిగా ఉంటే బాగుంటుంది. అది రాజకీయంగానే ఉంచు, కుటుంబ వ్యవస్థగానే ఉంచు అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.